హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే స్వీట్ రెసిపీ అండి. మెత్తటి దూది లాంటి రసగుల్లాలండి. స్పంజీగా జ్యూసీగా నోట్లో పెట్టుకుంటేనే వెన్నలాగా కరిగిపోయేలాగా అద్భుతంగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. కొన్ని టిప్స్ ఉన్నాయి, చెప్తాను వీడియోలో. లాస్ట్ వరకు చూడండి, ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. స్టీల్ గిన్నె తీసుకోండి. దానిలో ఒక గ్లాస్ పాలు వేసుకున్నానండి. మీ దగ్గర ప్యాకెట్ పాలు ఉన్నా వేసుకోండి. నేనైతే గేదె పాలు తీసుకున్నానండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా సగానికి కోసి దాన్ని లెమన్ స్క్వీజర్ ఉంటుంది కదండి, దాంతో రసం తీసుకోండి. లేకపోతే మామూలుగా అయినా పిండుకోవచ్చండి. నా దగ్గర ఉంది కాబట్టి తీసుకున్నాను. ఇలా తీసుకోండి, కొంచెం అయితే చాలండి. చూసారా, ఇంత తీసుకున్నాను. వెనిగర్ ఉంటే కూడా పర్లేదండి, అవి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఆ పాలని తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత చూడండి, ఒక పొంగు వస్తుంది కదా, అప్పుడు మీ దగ్గర ఉన్న నిమ్మరసం లేదా వెనిగర్ని వేసేయండి. ఒక్కసారి స్పూన్ పెట్టి కదుపుకోండి అటు ఇటు. చూసారా, పాలు విరిగిపోతున్నాయండి. విరిగిపోయినాయి. చూసారా విరిగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విరిగిపోయిన మొత్తాన్ని వడకట్టుకోవాలండి. ఒక వైట్ క్లాత్ తీసుకున్నాను నేనైతే. వైట్ క్లాత్ తీసుకొని దానిలో వడపోసేయండి. దీన్ని ఒక 2 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలండి. ఆ నిమ్మరసం ఉంటుంది కదా, పులుపుది, అది మొత్తం పోవాలి. చూసారా, వాటర్ మొత్తం దిగిపోయినాయి. ఇలా వడగట్టుకోండి. వాటర్ వేసుకొని వాష్ చేసుకోండి. 1కి 2 సార్లు వాష్ చేసుకోండి, మంచిదండి. చేయి పెట్టి నేనైతే వాష్ చేసుకున్నాను. ఇలాగా పిండేసుకోండి. వాటర్ మొత్తం మంచిగా పిండేసుకోవాలండి, లేకపోతే సరిగ్గా రాదు, రసగుల్లాలు సరిగ్గా రావండి. ఇప్పుడు దానిపైన బరువుది ఏమన్నా పెట్టండి. ఇప్పుడు నేను హాఫ్ టీ గ్లాసు పంచదార తీసుకున్నాను. దానికి 1 టీ గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. ఒక చిన్న యాలక్కాయ వేసుకున్నాను. స్టవ్ మీద పెట్టుకున్నానండి. మనకి చక్కెర కరగాలండి. ఆ పాకం ఏం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే చాలు. ఒక 2 పొంగులు వస్తే చాలండి. మరి అంత ఇది తీగ పాకం, ముద్ర పాకం అలాంటివి ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం ఆ బరువు పెట్టాం కదండి, నీరు మొత్తం దిగిపోయింది. చూడండి, ఒక ముద్దలాగా అయిపోయింది. చూసారా, షెట్కి అసలు అంటుకునే లేదు. దీన్ని బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయి రసగుల్లాలు. దీన్ని బాగా కలుపుతూ చేయాలండి. ఇలా మడిమతో ఇలా అనండి. మంచిగా క్రాక్స్ లేకుండా, ఎక్కడ పగులు లేకుండా వస్తాయి. చేత్తో అదిమి చేయాలండి. అప్పుడు మంచిగా ఎక్కడ పగులు లేకుండా వస్తాయి. అప్పుడు రసగుల్లాలు మంచిగా ఉంటాయి. ఇలా కలుపుకున్నానండి నేనైతే. ఒక 5 మినిట్స్, మినిమం ఒక 5 మినిట్స్ అయినా మీరు చేయండి. ఇలా చేస్తే ఎంత బాగా చేశారో అంత బాగా వస్తాయి అన్నమాట. మొత్తం ఈ రసగుల్లాలకి కలిపే ప్రాసెస్సే దీనిలోనే ఉంటుందండి, చేసేది మొత్తం. మనం ఇప్పుడు బాల్స్ చేసుకుందాం. చూసారా, ఒక చిన్నది తీసుకున్నానండి నేనైతే. ఇలా మృదువుగా అరచేత్తో ఇలా అనుకోండి. చూసారా, ఎక్కడ ఒక క్రాక్ కూడా లేకుండా వచ్చింది.
ఇలా రావాలండి, ఒక పగుళ్ళు కూడా లేకుండా. ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఒక్క పగులు కూడా లేదు కదా, మంచిగా వచ్చింది. ఇలాగ చేసుకోండి అన్నీ. ఈ విధంగా అన్నీ ఇలాగే చేసేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద చక్కెర అది పెట్టాం కదా, చూద్దాం చక్కెర కరుగుతుందండి. ఒకసారి కలుపుకోండి అటు ఇటు. చూడండి, చక్కెర మొత్తం కరిగిపోయింది కదా, మరుగుతుంది. పాకం ఏం రావాల్సిన అవసరం లేదనండి. ఈ బౌల్స్ మొత్తం తీసుకొని దానిలో వేసేయండి. ఒక ప్లేట్ పెట్టి జస్ట్ ఒక 2 minutes అండి అలాగే ఉంచండి సిమ్లో. ఆ వాటర్ మరుగుతూ ఉంటాయి, చూసారా ఎంత చిన్నగా చేశాను నేనైతే, ఎంత పెద్దగా అయిపోయినాయో. చాలా టేస్టీగా ఉంటాయండి రసగుల్లాలు, బెంగాలీ స్వీట్. మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టపడి తింటారు. పెళ్ళిళ్ళలో కూడా చేస్తుంటారండి ఇవి. అసలు మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ చేస్తారు. చాలా తీయగా, ఎంతో స్వీట్గా, స్పాంజీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టరు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.